ఆ రోజు నువ్వు 10,000 తీసుకువెళ్ళిపోయి ఉంటే ఈ రోజు ఇంట్లో అందరం టీవీలో సినిమా చూస్తుండేవాళ్ళం. మీ అమ్మ నీకు ఇష్టమైన పకోడీలు చేసి పెడుతూ ఉండేది, నీ చెల్లెలు అల్లరి చేస్తూ ఉండేది. అది నా ఐశ్వర్యం అంటే అది నువ్వు తెచ్చే లక్ష కన్నా కోటి రెట్లు గొప్పది. అంటే బేసిక్గా జీవితంలో రెండు ఉంటాయి, ఒకటి సంపద, ఇంకోటి ఐశ్వర్యం. సంపద అంటే డబ్బులు ఉండటం, వాళ్ళందరి దగ్గర ఐశ్వర్యం ఉండదు. ఐశ్వర్యం అంటే సుఖంగా ఉండటం, దానికి డబ్బులకి సంబంధం లేదు. ఇదొక ఆర్ట్, ఇదొక ఆర్ట్. నాకు చాలామంది అమ్మాయిలు చూస్తే అనిపిస్తుంది వాళ్ళకి ఐశ్వర్యం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏం లేదు, వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో ఒక చిన్న పౌడర్ ప్యాడ్, ఒక చిన్న మౌత్ ఫ్రెషనరు, ఓకే, ఒక వెట్ టిష్యూ, ఒక వాటర్ బాటిల్. ఇవి చాలా చిన్న విషయాలు. మగాడు ఎవడో నీ పట్టుకెళ్తాడా? వాడికి రాదు.